నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. గుమ్మడి గింజలు, కూర గుమ్మడి. అసలు మనం కూర గుమ్మడి తినేదే తక్కువ. అశుభ కార్యక్రమాలు, పండుగలకు వాడతాం. ఆ గుమ్మడికాయ కూర వండుకున్నప్పుడు ఆ గింజలు బయట పారేస్తాం. ఆ గుమ్మడి గింజలలో అనేకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఔషధ గుణాలు, అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. విటమిన్ బి ఉంది, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, జింకు. దాంట్లో ఫ్యాటీ ఆమ్లాలు కూడా ఉన్నాయి. ఈ గుమ్మడికాయ గింజల్ని తినచ్చు. మార్కెట్లో అమ్ముతారు, గుమ్మడికాయ గింజలు ప్యాకెట్లో అమ్ముతున్నారు. స్వీట్ల తయారీలో కూడా గుమ్మడికాయ గింజలు వినియోగిస్తున్నారు. దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, వాటి ప్రభావం వల్ల శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి గుండెపోటు, హార్ట్ అటాక్ రాకుండా కాపాడుతుంది. దీంట్లో ఉన్న ఒక విశేష గుణం ఏంటంటే, శరీరం నుండే క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క పరిమాణాన్ని తగ్గించి క్యాన్సర్లు రాకుండా కాపాడుతుంది. ముఖ్యంగా గుమ్మడికాయ గింజలు వాడితే రొమ్ము క్యాన్సర్ రాదని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. గుమ్మడికాయ తినేవాళ్ళు, గింజలు తినేవాళ్ళు ఆయుష్ పెరుగుతుంది. ఆయుష్ పెరగటమే కాదు, బతికినంతకాలం ఆరోగ్యవంతులుగా జీవనం సాగిస్తారు. గుమ్మడికాయ గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఉన్నాయి. ఈ ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాల వల్ల జీవరసాయన ప్రక్రియలు సాఫీగా శరీరంలో జరుగుతాయి. షుగర్ ఉన్న వాళ్ళు ఇది తింటే షుగర్ చక్కగా నియంత్రించబడుతుంది. బీపీ ఉన్నవాళ్ళు, దీంట్లో పొటాషియం ఉంది. పొటాషియం ఉండటం వల్ల గుమ్మడి గింజల్లో బీపీ కూడా నియంత్రించబడుతుంది. స్థూలకాయము, భారీకాయం ఉన్నవాళ్ళు కూడా చారెడు గింజలు తింటే బరువు తగ్గటానికి దోహదపడుతుంది. మూత్రపిండంలో రాళ్ళు ఉంటే రాళ్ళు కరిగిపోతాయి. కరగటమే కాదు, మళ్ళీ రాకుండా కాపాడుతుంది గుమ్మడికాయ గింజలు. ఈ గుమ్మడికాయ గింజలు, చారెడు గింజలు తింటే కడుపు నిండినట్టు ఉంటుంది. ఆహారం తక్కువ తీసుకుంటారు, బరువు పెరగరు. కొంతమంది బలహీనంగా ఉంటారు, నిస్సత్తువ, చేతగాటం లేదు, బలహీనంగా ఉంటారు, ఏ పని చేయలేరు, ఏం చేయాలన్నా కూడా వీక్ అంటుంటారు. అటువంటి వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ని పెంచుతుంది గుమ్మడి గింజలు. కొంతమందికి నిద్ర పడుకున్నాక మంచం మీద నిద్ర రాదు, దొర్లుతుంటారు. ఇంకా కొంతమంది నిద్రను కొనుక్కుంటారు. నిద్ర ట్యాబ్లెట్లు కొని అవి వేసుకుని నిద్రను కొనుక్కుంటారు. అటువంటి నిద్రలేమున్న వాళ్ళకి గుమ్మడి గింజలలో ట్రిప్టోఫాన్ అనే ఒక అమైనో ఆమ్లం ఉంది. దాని ప్రభావం వల్ల గాఢ నిద్ర వస్తుంది. పొట్టలో పురుగులు ఉంటాయి, పిల్లలకు ఉంటాయి, పెద్దవాళ్ళకు ఉంటాయి. పురుగులు నుసి పురుగు, ఏలిక పాము, బద్దె పురుగు, కొంకి పురుగు. పురుగులకి మనం పిల్లలకి జెంటల్ అని ఆల్బెండజోల్ సిరప్ సీసా పోస్తాం. పెద్దవాళ్ళు 3 నెలలకు ఒకసారి ఈ ఆల్బెండజోల్ జెంటల్ అనేది వాడచ్చు. ఇది పురుగు ఉన్నా లేకపోయినా మల పరీక్ష ఏం అవసరం లేదు, స్టూల్ టెస్ట్ వద్దు. 3 నెలలకు ఒకసారి పురుగుల మందు వాడటం మంచిదే. ఈ పురుగుల మందు వల్ల ఎటువంటి అనర్థం ఉండదు. అందరూ పెద్దవాళ్ళు, పిల్లలు ప్రతి 3 నెలలకు ఒకసారి పురుగుల మందు వేసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం మనం. ఇక కేశ సౌందర్యం కాపాడటానికి, వెంట్రుకలు ఒత్తుగా, నల్లగా, పొడుగ్గా ఉండటం కోసం ఆ విధంగా దీంట్లో ఉండే పోషక పదార్థాలు దోహదపడతాయి. దీంట్లో నైట్రిక్ ఆక్సైడ్ ఉండి రక్తనాళాలు వ్యాకోచించబడి రక్త ప్రసరణ సమృద్ధిగా శరీర అవయవాలకు జరుగుతుంది. మెదడు, ఊపిరితిత్తులు, గుండె, కాలేయ, మూత్రపిండాలకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. కొంతమందికి మానసిక ఒత్తిడి చాలా ఎక్కువ ఉంటుంది. మానసిక ఒత్తిడి అధికంగా ఉన్నప్పుడు కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధ, ఆఫీస్కి వెళ్తే అక్కడ పని భారం, వీటన్నిటి వల్ల మానసిక ఒత్తిడి ఉన్న వాళ్ళకి గింజలు తింటే మానసిక ప్రశాంతత లభిస్తుంది. అత్యంత ముఖ్యమైనది గుమ్మడికాయ గింజల్లో దీనికున్న విశిష్ట గుణం
మగవారికి వృషణాల నుంచి వీర్యకణాల ఉత్పత్తిని పెంచుతుంది. పురుష హార్మోన్లైన టెస్టోస్టెరోన్ హార్మోన్ల ఉత్పత్తి పెంచుతుంది. సంతానలేమితో బాధపడుతూ వీర్యకణాల ఉత్పత్తి తక్కువ ఉన్న వాళ్ళకి సహజ సిద్ధంగా వీర్యకణాల యొక్క సంఖ్యను పెంచుతుంది. వీర్యకణాల యొక్క చలనాన్ని కూడా పెంచుతుంది. వీర్యకణంకి ఒక తలకాయ ఉంటుంది, మెడకాయ ఉంటుంది, తోక ఉంటుంది, కదులుతూ ఉంటుంది, ఈత కొడతా ఉంటుంది. ఆ చలనాన్ని కూడా పెంచుతుంది. ఆ విధంగా వీర్యకణాల ఉత్పత్తి పెరగటమే కాదు, సంతానలేమికి పరిష్కారమే కాదు, అంగస్తంభన బాగా జరగటానికి, లైంగిక సామర్థ్యం పెరగటానికి, రతి క్రీడలో ఉత్సాహంగా పాల్గొనటానికి, రతి క్రీడలో ఛాంపియన్గా నిలబడటానికి, భావప్రాప్తి పొందటానికి ఎంతో దోహదపడతాయి గుమ్మడికాయ గింజలు. ఈ గుమ్మడికాయ గింజలే కాకుండా పొద్దుతిరుగుడు పువ్వు గింజలు, అవి కూడా గుమ్మడికాయ గింజలాగా పనిచేస్తాయి. తర్వాత పుచ్చకాయ గింజలు. అందుచేత ఎవరికైతే సంతానలేమి, వృషణాల నుంచి వీర్యకణాల ఉత్పత్తి తక్కువ ఉందో 3 రోజులు 3 సోమవారం నాడు గుమ్మడికాయ గింజలు తింటే, మంగళవారం పొద్దుతిరుగుడు పువ్వు గింజలు తింటే, బుధవారం నాడు పుచ్చకాయ గింజలు తినండి. దేవుడిచ్చిన వరప్రధానిలా ఈ సహజసిద్ధమైన గింజల్లోనే మన యొక్క లైంగిక సామర్థ్యాన్ని, వీర్యకణాల ఉత్పత్తిని, పురుష హార్మోన్ల యొక్క సంఖ్యని పెంచే గుణం ఉంది. ఇది ఈ గుమ్మడి గింజల యొక్క విశిష్టత. అందుచేత మనం గుమ్మడికాయ కూర వండుకున్నప్పుడు దాన్ని శుభ్రపరిచి ఆ గింజల నుంచి తయారు చేసుకోవచ్చు. లేదా మార్కెట్కి వెళ్ళి గుమ్మడికాయ గింజలు అంటే ఇస్తారు. రోజు ఒక చారెడు గింజలు తినటం వల్ల దాంట్లో ఉండే అనేక రకమైన పోషక పదార్థాలను, విటమిన్లను, ఈ యొక్క దానికి ఉండే విశిష్ట గుణాలను మనం సొంతంగా చేసుకుని ఆరోగ్యకరమైన జీవనాన్ని గడపవచ్చు.